ఇంతలా భయపడుతూ వీడియో తీస్తానని అసలెప్పుడు అనుకోని గూడా అనుకోలేదు. అసలేం జరిగిందంటే పొయ్యికి అట్టుకి, ఇడ్లీకి పప్పయితే నానబోసాము. మా దరిద్రం ఎలా ఉంది అంటే ఒక తిప్పు తిప్పుతున్నాము పిడి ఊడిపోతుంది. మళ్ళీ తిప్పుతున్నాం మళ్ళీ పిడి ఊడిపోతుంది. అలా ఏ 10 సార్లో ఊడిపోయింది. మా అమ్మ అప్పటికి చెబుతానే ఉంది రోట్లో పిండిలో వద్దమ్మా ఇయన్నీ అవ్వని పని అని. మనం వినంగా రోట్లోనే రుబ్బాలి, రోట్లో రుబ్బితే చాలా టేస్ట్ వచ్చిద్దని చెప్పేసి రోటి కాడికి తీసుకెళ్ళాము. మా పని గోవిందార్పణం. మా అమ్మ అయితే ఇంక నేను రుబ్బనని చెప్పేసి ఇంటికి కూడా తీసుకొచ్చేసింది. పత్రం పద్దాల పిడి ఊడుతుందని చెప్పేసి సరేలే వేరే రోటి కాడికన్నా వెళ్ళేసి సాయంత్రం రుబ్బుదాంలే అని చెప్పాను. ఇంకా మా అమ్మ అయితే ఈ లోపు అయితే నూనె అయితే పెట్టేసింది తలకి. నా ఒంట్లో ఉండే వేడికి ఎన్ని ఐస్ గడ్డలు నా మీద పెట్టినా కూడా సరిపోదు, అంత వేడి ఉంటది నాకు. ఇంకా అట్టుపిండి సగం రుబ్బాం కదా, ఇంకా సగం రుబ్బటానికి అయితే తీసుకువెళ్ళాము రోటి కాడికి. ఆ రోజు ఒక తిప్పు తిప్పామో లేదో అది ఊడిపోయింది. మా అమ్మ నన్ను నిజంగా కొట్టిద్ది అనుకున్నాను. పిచ్చ తిట్లు తిట్టింది. కమ్మగా మిక్సీలో వేసుకోవచ్చు అవసరం అని చెప్పేసి. ఇట్లాంటి దూల పనులన్నీ చేసేది నేను రోట్లో బాగుంటాయి అని చెప్పేసి. లాస్ట్ కి నా పని గోవిందా ఇంకంతే. నాకు తెలిసి నన్ను నమ్మి ఇంకెప్పుడు పప్పు అయితే నానబోయేదేమో. మా అమ్మ అంత కష్టపడుతూ రుబ్బుతుంటే పైగా నేను వీడియోలు తీస్తున్నాను. అది కూడా భయపడుతూ ఎక్కడ తిడతదా అని భయం వేసింది, కానీ ఏమనలేదు. అలాగోలా అయితే అట్టుపిండి ఇడ్లీ పిండి అయితే రుబ్బేసాము. ఇంకా పాలు కూడా తోడు పెట్టాము. నచ్చితే ఒక లైక్ చేయండి.